హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నా జీవన ప్రపంచానికి స్వాగతం. మీ గ్రామీణ వైద్యుడు రవి ప్రకాష్. ఈరోజు ముఖ్యంగా అలీమ్ సీడ్స్ అంటే చియా సీడ్స్ ఎలా ఉంటాయో అలీమ్ సీడ్స్ కూడా అలా ఉంటాయి. సేమ్ మనకు చియా సీడ్స్ నీళ్ళల్లో వేస్తే ఎలా తెల్లగా ఉబ్బిపోయి వాటిని ఎలా తీసుకుంటామో అలీమ్ సీడ్స్ కూడా అలా. అలీమ్ సీడ్స్ అంటే మీరు అలీమ్ అనడానికి మనకు రంజాన్ మాసంలో అలీము హరీజ్ అని మటన్ చికెన్తో చేసిన అది కాదండి. హలీమ్ సీడ్స్ అని అంటే వాటికి ఉన్న ప్రత్యేకత వాటికి ఉందిలే, మనం దాని గురించి అనక్కర అవసరం లేదు. హలీమ్ సీడ్స్ అని మనకు మహారాష్ట్ర ప్రాంతాల్లో అక్కడక్కడ పండుతాయి. అయితే ఆ గింజల్ని మనం తెప్పించుకొని రోజు ఉదయాన్నే నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం దాన్ని డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఒక గింజ నమిలితే చేదుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచిది. అందులో ఉండే ఫ్లవనాయిడ్స్ కానీ, మళ్ళీ జింక్ కానీ, ఫాస్ఫరస్ అది భాస్వరం కానీ, క్యాలరీస్ కానీ చాలా ఉంటాయి. ఇలా కనీసం అంటే క్యాలరీస్ వచ్చి మనకు 445 క్యాలరీస్ ఉంటాయి ఒక 100 గ్రాములు తీసుకుంటే కనుక. అలాగే పిండి పదార్థం ఒక 33 గ్రామ్స్ అలాగా మనకు పిండి పదార్థం ఉంటుంది. అలాగే కొవ్వు అంటే ఫ్యాట్ వచ్చి ఒక 23% ఫ్యాట్ ఉంటుంది. ఒక 100 గ్రామ్స్కు లెక్క వేస్తే నేను చెప్పేది 100 గ్రామ్స్లో 445 క్యాలరీస్ కానీ 33% పిండి పదార్థాలు, ఫ్యాట్ వచ్చి ఒక 23%, అలాగే ఫైబర్ 8% ఉంటుంది, ప్రోటీన్ వచ్చి ఒక 23% ఉంటుంది, భాస్వరం ఒక 539% మనకు మిల్లీగ్రామ్లో దొరుకుతుంది, కాల్షియం 318 మిల్లీగ్రాముల కాల్షియం దొరుకుతుంది, మ్యాగ్నీషియం 307 మిల్లీగ్రాములు దొరుకుతుంది, ఐరన్ అంటే ఇనుము, మనం డాక్టర్లు ఐరన్ ట్యాబ్లెట్ రాస్తారు కదా ఐరన్ తగ్గిపోతే, ఆ ఐరన్ కూడా మనకు 17.2% ఉంది, మిల్లీగ్రాములు ఉంది. అలాగే పొటాషియం చూడు ఎంత ఉంది దీంట్లో, దాదాపుగా 952 ఉంది మిల్లీగ్రామ్స్ ఉంది మనకు. అలాగే సోడియం 21% ఉంది, సెలీనియం 54%, అంటే 54% అంటే మైక్రోగ్రామ్స్ అంటారు, చాలా చిన్నగా మనకు అది ఎక్కువ ఉండకూడదు కూడా, మనకు తగినంతనే ఉంటుంది అది. సెలీనియం 54%, నియాసిన్ కూడా ఉంటుంది 0.00441 మైక్రోగ్రామ్స్ ఇది కూడా. విటమిన్ సి 0.010 గ్రామ్స్, జింక్ 0.07 గ్రామ్స్. అలాగే ఇంట్లో విటమిన్ ఏ కూడా 10 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఇంట్లో వచ్చి ఫినాయిల్స్ 92.67% ఉంటుంది. ఫ్లవనాయిడ్స్ 11.3% గ్రాములు ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఇన్ని రకాలు అంటే దాదాపుగా ఇవన్నీ కూడా మన బాడీలో అవసరం. అంటే మనం రోజు రెగ్యులర్గా తింటున్న ఆహార పదార్థాల్లో మనం ఆకుకూరల్లో కానీ, కాయగూరల్లో కానీ, పండ్లల్లో కానీ, ఫ్రూట్స్లో కానీ అన్నిట్లో ఇలాంటి వస్తువులు ఉంటాయి. కాకపోతే ఇంత పర్సంటేజ్ ఉండవు. ఈ గింజల్లో అంత పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు హెల్త్కి ఎంత అవసరమో అంత మనకి దీంట్లో దొరుకుతుంది. ఒక్కోసారి మనకు ఫ్లవనాయిడ్స్ కానీ, కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ కొన్నిసార్లు దొరకకపోవచ్చు ఇంత మనం తినే తిండిలో రోజు రెగ్యులర్గా. అటువంటిప్పుడు మనము ఈ గింజల్ని దీన్ని ఎలా తినాలి అంటే చాలా రకాలుగా తినొచ్చు. సింపుల్గా చెప్పాలంటే పాయసం చేసుకుని కూడా తినొచ్చు. పాయసం అంటే సపోజ్ ఒక 5 నిమిషాలు చెప్పి నీళ్ళల్లో ఒక 2 చెంచాలు నానబెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 2 కప్పులు నీళ్ళు పోసి మామూలుగా బెల్లం బాగా మెత్తగా దంచి అందులో కలుపుకొని, ఆర్గానిక్ బెల్లం అయితే సూపర్ ఉంటుంది. ఈ ఈ హలీమ్ సీడ్స్ కూడా ఆర్గానిక్కే తెచ్చుకోండి, పెట్టుంటుంది. అవి ఒక 2 చెంచాలు నానబెట్టుకోండి. బెల్లం ఒక మీకు తగినంత స్వీట్ ఉండడానికి ఆర్గానిక్ బెల్లం దంచి నీళ్ళల్లో బాగా మరిగించండి. మరిగించిన తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పాలు పోసేయండి. మరిగిన తర్వాత ఈ హలీమ్ సీడ్స్ అందులో వేసుకోండి. కలిపి చల్లారిన తర్వాత మీకు కావాలంటే ఫ్లేవర్గా మీకు పిస్తా కానీ, కాజు పలుకులు కానీ, బాదం పలుకులు కానీ సన్నగా తరిగి అందులో వేసుకోండి.
మీరు క్రష్గా నోట్లో నములుతూ తాగండి. ఆ గింజలు కూడా నమిలితే ఇంకా బెటరే. అందులో ఉన్న మనకు చేదు కూడా డయాబెటీస్లో చాలా పనిచేస్తుంది. మీకు ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ కూడా మీకు దాదాపుగా మన శరీరానికి అవసరం. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లకు కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, గుండె సంబంధించిన వ్యాధులు కానీ, కొవ్వు పదార్థాలు గుండెల్లో పేరుకుపోయిన రక్తనాళాల్లో ఉండే గోడలకు పేరుకుపోయిన ఫ్యాట్స్, కొలెస్ట్రాల్, చెడ్డ కొలెస్ట్రాల్ అంతా వెళ్ళిపోతుంది. కిడ్నీలు ఫ్రెష్ అవుతాయి దీంతో, తెలుసా? ఒమేగా ఫ్యాటీ త్రీస్ కూడా ఇందులో ఎక్కువ ఉన్నాయి. అయితే మీకు ఒమేగా ఫ్యాటీ త్రీస్ కంటే కూడా ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు తీసుకోవడం వల్ల ఒమేగా ఫ్యాటీ 3 అనేది సహజంగా మనకు అవిసె గింజల్లో వస్తుంది. ఇందులో కొంచెం పదార్థం ఉంది లైట్గా. కాకపోతే మనకు ఇందులో ఎముకలకు పటిష్టంగా బోన్స్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇలా ఎముకలు గట్టిపడడానికి కానీ, మళ్ళీ మనకు రక్తనాళాల రక్తహీనత, ఐరన్ లోపం కూడా తగ్గిపోతుంది. ఇది ఒకసారి మీరు తెప్పించుకొని తాగి చూడండి, చాలా చక్కగా పనిచేస్తున్నాయి మీకు. ఇది మీరు డయాబెటీస్ కానీ, లివర్ అయితే శుభ్రంగా క్లీన్ అవుతుంది, రక్తనాళాలు ఫ్రీ అవుతాయి, ఎముకలకు గట్టిదనం ఉంటుంది. ఇంకోటి, చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు 5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు హైట్ పెరుగుతారండి. ముఖ్యంగా దీనివల్ల పిల్లలు హైట్ పెరుగుతారు, చాలా హైట్ పెరుగుతారు. మీకు 18 ఏళ్ళు 16 మగపిల్లలు అయితే 21 ఇయర్స్ వరకు కూడా పెరుగుతారు. ఆడపిల్లలకు 18 సంవత్సరాల వయసు వరకు. ఈ విధంగా మీకు పెరగడానికి అవకాశం ఉందన్నమాట మనం తీసుకునే ఈ ఫుడ్ వల్ల. అందుకే ఈ ప్రత్యేకంగా అలిమ్ సీడ్స్ అనేది బాగా చాలా మార్కెట్లో దొరుకుతాయి. మనకు తెప్పించుకొని వాడి చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకు గ్రోత్ అవుతుంది. ఒక 3 నుంచి 6 నెలలు పిల్లలకు కనుక ఈ గింజల్లో మీరు పాయసం రూపంలో కానీ, బెల్లంలో కలిపి కానీ, కొంచెం నీళ్ళల్లో నానబెట్టి కానీ కలిపి తాపండి, మీకు ఇబ్బంది ఏముండదు. పిల్లలు గ్రోత్ అవుతారు, పెరుగుతారు. ఎముకల పటిష్టత బాగుంటుంది. ఎముకల్లో విటమిన్ డి కానీ, కాల్షియం కానీ ఇవన్నీ బాగా అత్యున్నతంగా పెరిగి బోన్ పెరుగుదలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ అలిమ్ సీడ్స్ని బాగా వాడండి. దీన్ని మీరు బాగా తీసుకొని రెగ్యులర్గా వాడి చూడండి. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో తర్వాత వస్తుంది.